This is Telugu Bible Radio, streaming the living word of living God. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మరొక పర్యాయం, maybe this is the third time that I'm meeting you all in your church. So it's a great honor always to minister the word of God. And also it's a feeling that home away from home. నేను లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను. సో తెస్సలోనిక పత్రికలోని 3వ అధ్యాయానికి వెళ్ళటానికి ముందు ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ ద చాప్టర్ 3. 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. వీ హ్యావ్ టు రీడ్ ఇట్. యూ వాంట్ మీ టు రీడ్ ఆర్ ఎనీబడి? ఎవరన్నా తెలుగులో చదవగలరా? వారు అంఫిపొలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజం వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్తులో చాలా మంది ఘనతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలిసికొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక తిరిగి కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సమయం ఎదురుకు తీసుకొని వచ్చినట్టు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదురు తీసుకొని పోయి, భూలోకమును తలకింపు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అని వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకుని వారు అని కేకలు వేసి ఈ మాటలు వినిచిన జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. చాలు. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. వి విల్ కంటిన్యూ టు లెర్న్ ఫ్రమ్ దాట్. ఈ వ్రాయబడిన తెస్సలోనిక ఈ పత్రికకు బ్యాక్గ్రౌండ్ మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చదివాం. వితౌట్ మెన్షనింగ్ దట్ ఐ కాంట్ కంటిన్యూ ఆన్ దిస్. ఫిలిప్పులో జైల్లో పెట్టారు పౌలుని, సీల్ని. ఫిలిప్పి పట్టణంలో జైల్లో నుంచి బయటకు వచ్చారు. అక్కడ పౌలు తిరుగుబాటు చేస్తాడు, నేను రోమన్ సిటిజన్, మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని. దెన్ దే సెడ్ సారీ, మాకు జడ్జి వచ్చి క్షమాపణ చెప్తే కానీ నేను జైల్లో ధర్నా చేస్తానంటాడు ఆయన. సో ఆ ధర్నాకి భయపడి వాళ్ళు వచ్చి, బాబు నీకు దండం, మళ్ళీ ఇలా కైసర తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి, నిన్నేమనో, నువ్వు పదవని చెప్పి సాగనప్పుతారు. అక్కడి నుంచి హీ కేమ్ టు తెస్సలోనిక. తెస్సలోనికలో హీ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 3 weeks. 3 వారాలే ఉన్నాడు. 3 సబ్బాత్ దినాలు, విశ్రాంతి దినాలు. హీ ప్రీచ్డ్, ఆర్గ్యూయింగ్, డిబేటింగ్, ఫైటింగ్. హీ డస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద 3 weeks. మెనీ పీపుల్ బిలీవ్డ్. అందులో గ్రీకేరియన్స్ ఉన్నారు అండ్ జూస్ ఉన్నారు. వీళ్ళంతా ప్రభువుని నమ్మిన తర్వాత దే వాజ్ అ లాస్ ఇన్ ద బిజినెస్. ఆ చుట్టూన్న వాళ్ళకి ఐడల్ వర్షిపింగ్, ఐడల్స్ చేసేవాడికి బిజినెస్ లాస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం జుడాయిజం ఉన్నవారికి ఇబ్బంది కలిగింది. హీఈస్ క్రియేటింగ్ అనదర్ సెక్ట్ అండ్ డ్రాయింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ జుడాయిజం, షాడో ఆఫ్ రిలీజియన్ నుంచి సత్యం వైపు నడిపిస్తున్నాడని వారు తిరుగుబాటు చేసి దే వాంటెడ్ టు పుల్ హిమ్ అవుట్ అండ్ టేక్ హిమ్ టు ద కోర్ట్. ఈ సంగతి తెలిసి ఈ యాసోన్ అనే వాని ఇంట్లో వీళ్ళు ఉన్నారు. సో యాసోన్ సెంట్ దెమ్ అవుట్ ఆఫ్ ద సిటీ. దొరకలేదని పౌలు యాసోను అరెస్ట్ చేస్తారు. ఏమని ఎలిగేషన్ పెట్టారంటే, యాసోను హోస్టెడ్ దెమ్. మనకి ఇండియాలో టెర్రరిస్టులు హోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారుగా, అలాగే ఈయన అరెస్ట్ చేసినందుకు యాసోను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ బయటకు రావడానికి యాసోనుతో పాటు మిగిలిన వారిని బెయిల్ మీద బయటకు తెచ్చారు. చదువు, లాస్ట్ వర్స్ ఇస్ దట్. జామీను మీద వారిని బయటకు తీసుకుని వచ్చారు అని అంటారు. దేవర్ అరెస్టెడ్. ఇదంతా ఎవరు అంటే 3 వారాల్లో స్థాపించబడిన దేవుని సంఘం, తెస్సలోనిక సంఘం. తెస్సలోనిక సంఘం స్థాపించడానికి గాడ్ డిడ్ నాట్ టుక్ మెనీ ఇయర్స్ అండ్ మెనీ మంత్స్. ఇట్స్ ఓన్లీ 3 weeks. 3 weeks
పౌలు శీల ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉండి చేసిన సేవ ఫలితం ఎ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎ స్ట్రాంగ్ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విచ్ సెంట్ మొదటి అధ్యాయంలో మనం చదివాం, మీ ప్రేమ సువాసన వల్లే స్ప్రెడింగ్ ఎవ్రీవేర్ అని, ద అరోమా ఇస్ గోయింగ్ ఎవ్రీవేర్ అండ్ ద ఫ్రాగ్రెన్స్. సో అలాంటి సంఘాన్ని స్థాపించిన తర్వాత దే మేడ్ ఎ డిక్రీ సేయింగ్ దట్ పాల్ షుడ్ నాట్ విజిట్ దిస్ రీజన్ అని డిక్రీ చేసింది కోర్టు. అసలు ఇక్కడికి బ్యాన్ చేశారు. కొన్ని ఆర్గనైజేషన్ బ్యాన్ చేసినట్టు కొంతమంది వ్యక్తులు కంట్రీ నుంచి బార్ చేసినట్టు దే బార్డ్ హిమ్ ఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీ. సో హీ వెంట్ టు ఏథెన్స్, బెరయాకి వెళ్ళాడు. బెరయాకి వెళ్తే బెరయాలో కూడా వీళ్ళు ఇక్కడ నుంచి బెరయాకి వచ్చారు. మళ్ళీ ఎవరు? జుడాయిజం వాళ్ళు. అక్కడికి వచ్చి యూదులందరూ రెచ్చగొట్టి అక్కడ గొడవ చేశారు. ఫ్రమ్ హీ వెంట్ టు ఏథెన్స్. సో ఏథెన్స్లో వీ నో ద స్టోరీ, హీ ప్రీచ్డ్ అబౌట్ ఐడల్స్, వాళ్ళు తెలియబడిన దేవునికి అని బోధ చేస్తాడు. ఏథెన్స్లో ఉండగా హీ హ్యాడ్ ఎ కన్సర్న్ ఫర్ దిస్ పీపుల్. ఏం చేస్తున్నారు వీళ్ళు? 3 వారాలే వాళ్ళతో ఉన్నాను, ఎక్కువసేపు టైం గడపలేకపోయాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కొరింథు హీ లివ్డ్ ఫర్ 3.5 years. ఆయన 3.5 సంవత్సరాల నుండి సంఘాన్ని కట్టాను అక్కడ. ఇక్కడ 3 వారాల్లో స్థాపించబడిన సంఘం శ్రమల్లో ఉంది, నేను బయటకు వచ్చేసాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్ అని హీ టుక్ తిమోతి ఒక్క పని చేయి, మేము ఒంటరిగానే ఉంటాం ఇక్కడ, నో ప్రాబ్లం, ఏథెన్స్లో వీ వాంట్ టు లివ్ ఎలోన్. అదే అంటాడు. ఏమంటే కాబట్టి సహింపజాలక ఏథెన్స్లో మూడవ అధ్యాయం 1 తెస్సలోనికలకు మేము ఒంటిగానైనను ఉండటం మంచిదని ఎంచి ఈ శ్రమల వల్ల ఎవడును కదిలింపబడకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడని తిమోతిని పంపితిమి. సో దిస్ ఈజ్ వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఈయన ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి తెస్సలోనిక నుంచి ఏథెన్స్ నుంచి పౌల్ మూవ్ టు కొరింథ్. తిమోతి తిరిగి వచ్చేసరికి కొరింథలో ఉన్నాడు. ఏథెన్స్లో తిమోతిని హీ సెంట్ హిమ్ టు ది తెస్సలోనిక అండ్ హీ కేమ్ బై ద టైమ్ ఏథెన్స్లో మినిస్ట్రీ ముగించుకుని కొరింథ్కి వెళ్ళాడు పౌల్. హీ వాజ్ లివింగ్ దేర్. అప్పుడు తిమోతి కేమ్ బ్యాక్ విత్ ద రిపోర్ట్, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏమున్నారు అన్నది 3వ అధ్యాయంలో అదే రాస్తాడు. హీ అక్నాలెడ్జింగ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద తిమోతి నుంచి వచ్చిన రిపోర్ట్ని అక్నాలెడ్జ్ చేస్తూ రాస్తాడు. దట్స్ వాట్ హీ వాజ్ టాకింగ్. దిస్ ఆల్ ఎపిసోడ్ వాజ్ ఫ్రమ్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ద మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. The combination of these is coming, this wisdom from Apostle Paul. ఆయన మాట్లాడుతూ ఈ పత్రిక యొక్క ముఖ్యోద్దేశాన్ని రాస్తూ ఆయన ఏమంటాడంటే 3వ అధ్యాయంలో ఈ శ్రమల వలన ఎవడును మిమ్మల్ని కదిలింపకుండానట్లు మిమ్మల్ని హెచ్చరించి స్థిరపరచుటకును విశ్వాసమే హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచాడి తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. దిస్ ఈజ్ వాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఈ పత్రిక రాయడంలో ఉద్దేశం, there is a sense of concern on the church. ఏం జరుగుతుంది? మై స్పిరిచువల్ చిల్డ్రన్ వేర్ ఐ ఫౌండెడ్ అ వర్క్ ఫర్ ఇట్, labored for them, what is happening to them? From his experience he had lot of trouble. ఈ జర్నీ విషయంలో ఈ మిషనరీ జర్నీలో పాల్ had lot of troubles, చాలా శ్రమలు అనుభవించాడు. అండ్ దెర్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ గాస్పెల్ వర్క్ ఇన్ తెస్సలోనిక. మంచి సువార్త జరిగిన సువార్త ఏమైపోతుందన్న ఆందోళన. ఇట్స్ నాట్ స్ప్రెడింగ్ జస్ట్ లైక్ దాట్. చర్చ్ ప్లాంటింగ్ వర్క్కిను జనరల్ ఎవాంజలిజానికి దెర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. చర్చ్ ప్లాంటింగ్ టేక్ సంబడీస్ లైఫ్. జనరల్ ఎవాంజలిజం ఎస్కేప్స్. యూ జస్ట్ స్ప్రెడ్ అండ్ గో, యూ జస్ట్ స్ప్రెడ్ అండ్ గో. They just go on like that. There are people who are shepherding. The shepherding చేసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. We can find a heart of shepherd in this.
నా పిల్లలు ఏమైపోతున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంత చేసి నిలబడ్డారో లేదో, వాట్ ఈజ్ ద ప్రిమిటివ్ థింకింగ్, ఈ ఎర్లీ స్టేజ్లో వారి మానసిక స్థితి ఎలా ఉందో, ఈ పర్సిక్యూషన్లో వారు ఎలా నిలబడ్డారో, నేను ఉన్నప్పుడే నా వల్ల ఒకటి జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, వాట్ ఈస్ ఈ థింకింగ్ అబౌట్ ఇట్. ఈ కాంటెక్స్లో పౌలు రాస్తున్న మాట ఏంటంటే, శ్రమలను ఎలా తట్టుకోవాలి, హౌ డు వి ఎక్స్పీరియన్స్ దిస్ పర్సిక్యూషన్, troubles in the life, leave it the persecution. In your context, in our regular context, what are the troubles? When the trouble comes, how do we behave in it? Whatever comes, our behavior matters. ప్రభు నెరిగిన వానికి, ప్రభు నెరగని వానికి ఒకటే శ్రమలు వస్తాయి. ఆకలి అందరికి ఒకటే, ఆర్థిక బాధలు అందరికి ఒకటే. బ్రదర్ చెప్పినట్లు ఫ్యామిలీ స్టోరీ అని మంచి పాయింట్ ఇచ్చారు నాకు మీరు. ఫ్యామిలీ స్టోరీ అంతా ఒకటే. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ థింగ్, ఎవ్రీబడి అండర్గోస్ దిస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ హౌ డు యూ రెస్పాండ్ టు ఇట్ ఇస్ మ్యాటర్. A Christian response is different from the response from non-Christian because he has something hope in it. దీని వెనుక నాకు ఒక దేవుని యొక్క బహుమానం ఉంది అన్నది. అందువల్ల పౌలు భక్తుడు రాస్తూ ఒక మాట అంటున్న మాట ఏంటంటే, మనము శ్రమలు అనుభవించవలసి ఉండదని నీకు ముందుగానే చెప్పాను, అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడ్డ వారమని మీరు ఎరుగుదురు. ఈ రోజుల్లో సువార్త చెప్పే వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇంత బ్రదర్ మాట్లాడారు, దేవుడు నమ్ముకుంటే జ్వరం తగ్గుద్ది, దేవుడు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, దేవుడు నమ్ముకుంటే కోర్టు కేసుల నుంచి బయటకు వస్తారు. ఇక్కడ వాళ్ళకైతే దేవుడు నమ్ముకుంటే వీసాలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, దేవుడు నమ్ముకుంటే మంచి భార్యను దేవుడు ఇస్తాడు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ మీన్స్ దేవుడు నమ్ముకుంటే ఇల్లు కట్టి పెడతాడు. సో ఐ డోంట్ వాంట్ టు, ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ కామెంట్, జస్ట్ టేకింగ్ ఎన్ ఇలస్ట్రేషన్ హియర్. So the gospel is not that. The gospel is something else, speaking the truth. Don't spread lie when you are speaking the gospel. సువార్త చెప్పేటప్పుడు అబద్ధాలతో సువార్తను బోధించకూడదు. సంఘ నిర్మాణాన్ని అబద్ధాలతో నిర్మించకూడదు. సంఘపు పునాదులు క్రీస్తు రక్తము చేత శ్రమల వలన వేయబడిన పునాదులతో నిర్మించబడాలి కానీ అపోహల చేతను, వాక్యాన్ని దాటిన ఇంటర్ప్రిటేషన్ చేతను, వాక్యం సైలెంట్గా ఉన్న చోట నీ అభిప్రాయాలను దానికి జోడించడం ద్వారా యూ కాంట్ బిల్డ్ ఎ చర్చ్, యూ కాంట్ బిల్డ్ ఎనీబడీస్ క్రిస్టియన్ లైఫ్. దానివల్ల ఈ పత్రికలో పౌలు గారు అనుభవంతో రాస్తున్న మాట ఏంటంటే, మనలను శ్రమల కొరకే ప్రభు ఎన్నుకున్నాడు. ఇఫ్ యూ బిలీవింగ్ జీసస్ రెడీ టు బీ కిల్డ్. తిమోతి పత్రిక చదువుతుంటే ఇట్స్ సో ఛాలెంజింగ్ టు మీ. అంటాడు రోషం కలిగి బతకమంటాడు అక్కడ. ఇట్ సేస్ దట్ టు బీ ఏ క్రిస్టియన్ మీన్స్, ఇన్ ద ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్లో, to be a Christian means, and to be a leader of a Christian congregation means you are ready to be killed. నువ్వు చంపబడడానికి ఇష్టపడితేనే సంఘానికి క్రైస్తవ సంఘానికి నాయకత్వం వహించాలి. అంత సమర్పణ కలిగిన వారే ప్రభు కొరకు జీవించిన రోజులవి. సంఘాలు ప్రాణత్యాగాల మీద, ప్రభు కొరకు హత్సాక్షులుగా నియమించిన వారి పునాదుల మీద నిర్మించబడిన సంఘాలు. దేవుడు మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. హ్యూమన్ హ్యాస్ ఎ ఫ్రీ విల్ టు డిసైడ్. పాపం శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, అతని పాపం వల్ల శ్రమలు వస్తాయే కానీ దేవుని చిత్తం వల్ల శ్రమలు రావు మనిషికి. అదే యాకోబు పత్రిక గారు మాట్లాడతాడు, దురాశ గర్భము ధరించి, రోమపత్రికలు కదా, పాపము కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. ద రూట్ కాజ్ ఈజ్ ఓన్లీ ద సిన్ ఆఫ్ దిస్ పర్సనల్ లైఫ్. తన వ్యక్తిగత జీవితంలో పాపం వల్ల అతనికి శ్రమలు వస్తున్నాయే కానీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద లార్డ్, ఇట్స్ నాట్ గాడ్స్ అపాయింటెడ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో దానిని అర్థం చేసుకున్న వారు మాత్రమే దేవునిలో స్థిరపడి నిలబడగలరు. పౌలు భక్తుడు ఆ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ, వారికి ఫ్రీ విల్ ఉంది కానీ వారికి శ్రమల విషయంలో దేవుని గుర్చిన అనుభవ జ్ఞానం కొరకు ఈ పత్రిక రాస్తూ వారిని హెచ్చరిస్తున్న సంగతి మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, తోడేళ్ల మధ్యకను గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక
పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులనయ్యుండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాజ్ సెయింగ్. ప్రభు వారి శిష్యులతో మాట్లాడే ముందు ఆయన వారికి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, అవుట్ సైడ్ వరల్డ్ ఈస్ డిఫరెంట్, యువర్ ఇన్సైడ్ ఈస్ డిఫరెంట్. మీరు హృదయాంతరంగాల్లో గొర్రెను స్వభావం కలిగిన వారు కనుక తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. దట్ మీన్స్ ప్రిపేర్ టు బి బిటెన్ బై దామ్. వెన్ యు ఆర్ లివింగ్ దేర్, తోడేలు ఎప్పుడైనా మీ మీద అటాక్ చేయొచ్చు. యూ మే ట్రై టు ఎస్కేప్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ గెట్ రెడీ టు బి కిల్ ఇన్ సమ్ టైమ్స్. సో ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు నియమించిన వారి జీవితాల్లో శ్రమలు ఇట్స్ ఇన్హెరెంట్ ఇన్ ద లైఫ్. క్రైస్తవ జీవితంలో శ్రమ భాగం. సో ఇది రియలిస్టిక్ యాటిట్యూడ్తోనే క్రైస్తవుడు జీవించాలి. దట్స్ వాట్ హీ వాస్ టాకింగ్ టు దెమ్, building the courage into their life and making them to understand the reality of Christian life. Christian life will never expect that you will have a what do you call it? Polo bata untadani never think about it, because this world is not belongs to you. You are an alien, you are a sojourner. Meer yatrikuluga kanukane no permanent place here, and you are an alien. There is nobody belongs to you in this place. You always look for something ahead of you. So kanukane ee lokamlo there is no place for you to live. You are appointed to be persecuted. మీరు శ్రమలు అనుభవించటానికి నియమించబడ్డవారు. ఈ విషయంలో దేవుని ఉద్దేశం కూడా అదే. వెన్ గాడ్ కాల్ సమ్ పీపుల్, గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశమే వారిని శ్రమలతో వారిని పెంచడం దేవుని యొక్క చిత్తం. గో బ్యాక్ టు ద పాల్, 9వ అధ్యాయం కదా, 16వ వచనంలో అననీయతో దేవుడు మాట్లాడుతుంటాడు. ఇతడు నా నామము కొరకు, 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. సో యూ కాంట్ అవాయిడ్ ఇట్. పాలుని దేవుడు దమస్కులో పట్టుకున్నప్పుడే ఆ మొదటి దినాన అననీయ సెడ్, లార్డ్ మీరేంటి ఆయనకి వెళ్ళి ప్రార్థన చేయమంటారు? హీ వాస్ పర్సిక్యూటింగ్ ద చర్చ్, డ్రాగింగ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద హౌస్, టేకింగ్ దెమ్ టు ద జైల్ అండ్ కిల్లింగ్ దెమ్. ఆల్రెడీ స్టెఫన్ చంపేశాడు. సో ఇంత ఘోరమైన వ్యక్తికి నన్ను వెళ్ళి ప్రార్థన చేయమంటామంటే గాడ్ టోల్డ్ హిమ్, యు గో, ఐ హ్యావ్ చూజన్ హిమ్ టు బి పర్సిక్యూటెడ్ ఇన్ మై నేమ్. సో క్రైస్తవ జీవితం ఈజ్ నాట్ రోజ్ బెడ్. సో ఈ సంగతి పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనికే సంఘం వారలారా, మనల్ని దేవుడు ఎన్నుకున్నది శ్రమలతో జీవించటానికి ఎన్నుకున్నది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎక్స్పెక్ట్ ఇట్ ఆల్వేస్. క్రైస్తవ జీవితంలో ఈ లోకం మిమ్మల్ని ఎంబ్రేస్ చేసుకుంటుంది అన్న సంగతి మర్చిపోండి. నోబడీ విల్ బీ సబ్స్క్రైబింగ్ టు యూ. యువర్ ఐడియాలజీ వారికి నచ్చదు, మన ప్రవర్తన వారికి నచ్చదు, కొన్నిసార్లు మన భాష వారికి నచ్చదు, మన అలవాట్లు వారికి నచ్చవు. స్పెషల్లీ ఇక్కడ నాకు తెలియదు, ఇండియాలో వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. క్రైస్తవులు ఆల్వేస్ దాన్ని ఏమంటారంటే యునిక్ స్పీసీస్ లాగా చూస్తారు వాళ్ళని. మరి అసలు ఈ క్రోళ్ళు కాదు వీళ్ళు అన్నట్టు. దట్ ఈస్ వాట్ గాడ్ వాస్ టాకింగ్ టు పాల్ ఆల్సో. God's initiation in the life of Paul is made to be persecuted. In other words, he is born to be persecuted. Born to fly antare, born to fly, born to live, but he is born to die, born to be persecuted. So Christian life is like that. That's what he was writing to them. Another word, ఇంకొక మాట చెప్పి నేను ఇంక ముందుకు వెళ్తాను. ఏమంటాడంటే 2వ తిమోతి పత్రిక 3:12లో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుదురు. 2వ తిమోతి 3:12 వెరీ క్లియర్ ఈ రోడ్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు, యు ఆర్ నాట్ వెల్కమ్డ్ ఇన్ దిస్ వరల్డ్, యు ఆర్ హేటెడ్ బై ద వరల్డ్. సో కనుక తెస్సలోనికే సంఘానికి దే ఆర్ అండర్గోయింగ్ సో మచ్ పర్సిక్యూషన్. దట్స్ వాట్ ఈస్ రైటింగ్ టు దెమ్. డోంట్ వరీ, ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది జీవితంలో భాగం. బికాస్ యూ హ్యావ్ చూజన్ టు ఫాలో ద లార్డ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధపడ్డారు కనుక ప్రతి విశ్వాసి తన జీవితంలో దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ప్లేస్ టు మీ, స్టిల్ ఐ హ్యావ్ టు విత్ స్టాండ్ పర్సిక్యూషన్.
దట్ ఈస్ వాట్ ద ఐడియాలజీ బిహైండ్ ఇట్. సో మన క్రైస్తవ జీవితంలో మేబీ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్, పెళ్ళిళ్ళలో చెప్తారుగా, ఎవరెన్నన్నా మనది ఒకటే పార్టీ అని. ఎవరెన్నన్నా మీరిద్దరు ఒకటే పార్టీ, తన్నుకోండి కొట్టుకోండి ఏమన్నావండి, బట్ యువర్ ఆల్ వన్ టీమ్ లివింగ్ అండర్ ద వన్ రూఫ్, ఈట్ ఇన్ ద వన్ ప్లేట్. కొట్టుకున్న తర్వాత కూడా ఒక ప్లేట్లోనే భోంచేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎంత దెబ్బలాడుకున్నా రాత్రి కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి. దట్స్ ది సొల్యూషన్ టు ఇట్. ఏనన్నా కానీ రాత్రి కుటుంబ ప్రార్థన మాత్రం కంపల్సరీ బోత్ షుడ్ టుగెదర్ డూ ఇట్. ఎవడు ప్రార్థనలు చేసుకుంటే కుదరదు, కుటుంబ ప్రార్థన జరగాలి. దట్ ఈస్ వాట్ ద లైఫ్ ఇట్ రియాలిటీ. ఇట్స్ ఎ రియాలిటీ ఆఫ్ లైఫ్. దట్స్ వాట్ వీ కెన్ లెర్న్ దిస్ లెసన్ అవుట్ ఆఫ్ ఇట్. When you're following the Lord, when you're entering into the family life, when you're living in this world, without compromising, you have to commit yourself to the mission. You have committed to the marriage. You have committed to the church. Whatever may come, continue to be there. Because there will be a good day. God has a plan for it. That will be revealed on the day. You be faithful on the point that God has called you. And second thing is, రెండవది ఏంటంటే, రెండవ పాయింట్ ఏం మాట్లాడతాడు, 5వ వచనం. ఇందుచేత నేనును ఇక సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమే అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతనిని పంపితిని. ద మిషన్ purpose behind sending Timothy. Purpose behind sending Timothy as a missionary reason is that మనసు ఉండబట్టలేకపోతుంది. సహింపజాలకంటే ఇక మనసు ఉండబట్టలేకపోతుంది. ఏం చేయాలో, రావాలని ఉంది, రాలేను, నన్ను బ్యాన్ చేశారు, ఉండబట్టలేక నా ప్రియుడైన తిమోతి అనే సెంట్ టు యు, మీ దగ్గరికి నేను పంపాను. ఎందుకు అంటే దేర్ ఆర్ 2 reasons. వీడు శోధకుడు ఏం చేస్తాడంటే, మిమ్మల్ని శోధించటం వలన నేను ఇంత చేసిన మినిస్ట్రీ వృధా అయిపోతుందేమో అనే భయం. శోధకుడు ఏం చేస్తాడంటే, ఈ శోధన వల్ల జరిగే నష్టాలు 3 ఉన్నాయి. నంబర్ 1, బిట్టర్నెస్, యాంగ్రీ అగైనెస్ట్ గాడ్. ఇట్ డెవలప్స్ బిట్టర్నెస్ అండ్ యాంగ్రీ అగైనెస్ట్ గాడ్. దేవుని మీద వ్యతిరేకం వస్తుంది, దేవుని మీద కోపం వస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ప్రభుని నమ్మది, నాకు ఇదివరకు నేను ఎక్కడో ఒకసారి ఒక సాక్ష్యం విన్నా, నేను దేవుని నమ్మానంటే, నేను దేవుని నమ్మగానే మా గ్యాస్ చచ్చిపోయింది. అందుకు ప్రభుని నమ్మే బాప్తిసం తీసుకుంటే గ్యాస్ చచ్చిపోయింది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక్కొక్క డెత్. ఇది ఈ మూఢనమ్మకాలు ఉంటాయే, వాళ్ళందరికీ ఇది చాలా సెంటిమెంటల్ ఫీలింగ్. అంటే ఈ పని చేయగానే అది జరిగిందంటే ఇది మనకు సెట్ కాదు అని. సో ఇట్ సేస్ దట్ ఇట్ డెవలప్స్ ఎ బిట్టర్నెస్ అగైనెస్ట్ గాడ్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ గోయింగ్, వై యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్. మనం ప్రభువుని నమ్మటం వల్ల జరిగే విషయాలు అర్థం చేసుకోలేకపోతే యు గెట్ యాంగ్రీ అగైనెస్ట్ గాడ్. రెండవది, ఇట్ మేక్స్ యూ టు విత్డ్రా. వాడు చేసే రెండో ప్రాంప్టింగ్ ఏంటంటే విత్డ్రా. దట్స్ ఎ డోర్ ఫర్ హిమ్. యువర్ ట్రబుల్ ఈజ్ ఎ డోర్ ఫర్ సాటన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. హీ బ్రింగ్స్ యూ ఇన్ టు ట్రబుల్. వెన్ యూ గో ఇన్ టు ఎ ట్రబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, బట్ హీ యూజెస్ ట్రబుల్ యాజ్ ఎ డోర్ ఫర్ హిమ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. అందులో లోపల దూరి దేవుని తిట్టి చచ్చిపోరాదా, ఎందుకు నువ్వు బతుకుతావు, ఇంక ఎంత మేలు చేసి జీవితం దేనికి, నీ భార్య చచ్చిపోయింది, నీ పిల్లలు చచ్చిపోయారు, ఉన్న ఇల్లు పోయింది, పొలాలు పోయినాయి, గేదె, నీకున్న పశువులు చచ్చిపోయినాయి, చివరికి నీకు కుష్ఠరోగం వచ్చింది, ఎందుకు బతుకుతావు? దట్స్ వాట్ జోబ్ వైఫ్ టోల్డ్ టు హిమ్. చచ్చిపోరదా? దట్స్ అన్ ఐడియా విచ్ ప్రాంప్టింగ్ ఇట్ యువర్ మైండ్. ఐ కెన్ క్విట్, ఇట్స్ సింపుల్, ఐ కెన్ బి బెటర్. ఈ ప్రాంప్ట్ యూ దట్ ఐడియా దట్ సీమ్స్ టు బి గుడ్ టు అస్. వాడికి ఏం చేస్తారో తెలుసా, దేవుని చిత్రంలోంచి పారిపోవటానికి? వీ షుడ్ గో టు జోనా. జోనా అనుకున్నాడంట అశ్షూరీయులు అంటే పడదు వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళగా చచ్చిపోద్ది, ఇలా యుద్ధం చేసి గెలవలేకపోతున్నావు, ఈ విధంగా దేవుని ఉగ్రతాల మీదకి వస్తే అశ్షూరీయులు అందరూ చనిపోతారని చెప్పి హీ వాంటెడ్ టు గో టు తార్షిష్. సాతాను ఎంత తెలివిగలాడంటే
నీ సొంత ఐడియా ఇంప్లిమెంట్ చేయటానికి అడుగు పెట్టగానే హీ కీప్స్ ఏ కార్ రెడీ ఫర్ యూ టు గో దేర్. ఓ ఇది కూడా ప్రభు చిత్తమే, కారు సిద్ధంగా ఉంది, వెళ్ళిపోవచ్చు నేనని. ఇట్ విల్ టేక్ యూ టు ద హెల్ అగైనెస్ట్ ద వేవ్. సో యోనా జీవితానికి జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాస జీవితంలో వెన్ యూ ట్రై టు విత్డ్రా ఫ్రమ్ ఇట్, టేక్ అనదర్ డైరెక్షన్, ఆల్వేస్ బీ కేర్ఫుల్ దట్ సాటన్ ఈజ్ రెడీ టు టేక్ యూ, మోటివేట్ యూ టు గో బ్యాక్ టు ద రివర్సల్. దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద ఫాల్. ఈ సంఘం విషయంలో పాల్ గారుకున్న భయం ఏంటంటే, ఈ తెసలోనికే సంఘం వారు ఒకవేళ బ్యాక్ స్లైడ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతారేమో, ప్రయాసంతా వృద్ధ అయిపోద్ది. జైలు పాలయ్యాను, తన్నుకున్నాడు, యాసోన్ జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద ఇదంతా వృధా అయిపోద్దేమో. అది కాక సువార్త పరిచయం, మిషనరీ జర్నీలో నేను అడుగుపెట్టి ప్రార్థించని స్థలం పాడైపోద్దేమో. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ దట్ యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళే ముందు పేతురుతో ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకను గాని, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాను. Before Jesus going to the cross, on the way to cross, he called Peter. సీమోను, సాతాను మిమ్మల్ని జల్లించటానికి పర్మిషన్ అడిగాడు. He chosen to మిమ్మల్ని జల్లించటానికి పర్మిషన్ అడిగాడు. You will undergo this persecution. You will undergo this persecution. పేతురుకున్న పర్సిక్యూషన్ మిగిలిన శిష్యులు కన్నా పర్సిక్యూషన్ పోల్చుకుంటే కనీసం పీటర్ ఫాలోయింగ్ హిమ్ ఇన్ ఎ షాడో. అఫ్ కోర్స్ జాన్ వాస్ దేర్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు జీసస్ ఈవెన్ ఇన్ ద పర్సిక్యూషన్. బట్ పీటర్ వాజ్ హైడింగ్ బిహైండ్ ద షాడో అండ్ హీ హ్యాస్ ఎ కవర్డిక్, తనకున్న పిరికితనం ఎంతవరకు వెళ్ళింది అంటే, ఐ డోంట్ నో, ఐ నెవర్ న్యూ హిమ్, ఐ డోంట్ నో, దేవుడు నన్ను చెప్పించను గాక అన్నాడు చివరికి. దట్స్ వాట్ థర్డ్ టైమ్ ఈ సెడ్. ప్రామిస్ చేసుకున్నాడంట, ఒట్టు పెట్టుకున్నాడు అని ఉంటుంది. సో పీటర్, గాడ్ నోస్ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ పీటర్. వెన్ గాడ్ కాల్డ్ యూ టు హిస్ మినిస్ట్రీ, హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ లుకింగ్ ఎట్ యువర్ ప్రెసెంట్ లైఫ్. హీ లుక్స్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ లైఫ్, హౌ యూస్ఫుల్ యు ఆర్. Nathaniel, he said the same thing. When Nathaniel came to him, he said the same thing. సో నీ భవిష్యత్తు ఎరిగిన వాడైన కారణంగా పేతురు మినిస్ట్రీ అనాయింట్మెంట్ ఏంటంటే, పీటర్, వాడు నిన్ను జల్లించిన తర్వాత నేను నీ కొరకు ప్రార్థించాను. దేనికి? బికాజ్ యూ విల్ విత్ స్టాండ్ ఇన్ దిస్ పర్సిక్యూషన్. వాడు జల్లెడ పడుతుంటే జల్లెడలో నువ్వు జారకుండా ఉండాలని నీ కొరకు ప్రార్థన చేశాను. జల్లెడ తెలుసుగా మీ అందరికీ? తెలియని ఎవరి నుండి చేయిపోకెత్తండి, ఐ విల్ షో యూ పిక్చర్ లెటర్. సో జల్లెడ, మీకు బెటర్ జల్లెడ కావాలంటే గో టు ద రైస్ మిల్. మీరు రైస్ మిల్కి వెళ్తే, ఇండియా వెళ్ళినప్పుడు రైస్ మిల్కి వెళ్తే, ఎప్పుడైనా నెల్లు ఉండకపోతే సిటీలో పెరిగిన వాళ్ళు అయితే జస్ట్ విజిట్ రైస్ మిల్. ఒక జల్లెడ ఉంటుంది, ఇలా కదులుతుంటాయి. 3 జల్లెళ్ళు ఉంటాయి అక్కడ. అంటే ఫస్ట్ పాలిష్, సెకండ్ పాలిష్, థర్డ్ పాలిష్. తెల్ల బియ్యం అంటే 3వ పాలిష్ అయినాయి. అందులో ఏమి ఉండదు, అంతా అయిపోయి ఉంటుంది, అంతా వెళ్ళిపోయి ఉంటుంది. తౌడంతా వెళ్ళిపోయి పైది మిగులుతాయి. ఈ జల్లెడలో నువ్వు జారిపోకుండా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థించాను. జల్లెడ పట్టడంలో గింజను చూడాలి, మరి ఎలా ఊతాయో అంత ఫోర్స్ఫుల్గా నీ మీదకి వస్తాడు వాడు. అందుకే దేవుడు జల్లెడ వాడాడు ఎగ్జాంపుల్ ఇక్కడ. వాడు జల్లెడలో గింజలను జల్లించినట్టు నిన్ను జల్లించాలని పర్మిషన్ అడిగాడు. కుదుపుతాడు నిన్ను. డోంట్ బి అఫ్రైడ్, బి బోల్డ్, స్టాండ్ ఫర్ దాట్. నిలబడిన తర్వాత నీవు నా సంఘాన్ని స్థిరపరచాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్. యు నో, ఆఫ్టర్ పర్సిక్యూషన్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్. దట్స్ వాట్ గాడ్ రిమైండింగ్ పీటర్. దేవుని సంఘానికి దేవుడు నేర్పుతున్న పాట. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అండర్ గోయింగ్ ఏ పీరియడ్ ఆఫ్ పర్సిక్యూషన్, యూ హ్యావ్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అహెడ్ ఆఫ్ యూ టు స్ట్రెంగ్థెన్ సంబడీ ఫర్ దిస్. ఈవెన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మేబీ ఇన్ యువర్ వర్క్ లైఫ్,
ఫర్ స్టాండింగ్ ఫర్ జీసస్, ప్రభు పక్షాన నిలబడుతున్నందుకు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్, ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఛాలెంజ్ ఫర్ దిస్, నీకు ట్రబుల్ఫుల్ లైఫ్లో నువ్వు వెళ్తున్నప్పుడు నీకున్న హోప్ ఏమిటంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ దిస్. దిస్ ఇస్ ఓన్లీ పీరియడ్ వేర్ వాడు నిన్ను జల్లించే పీరియడ్ మాత్రమే. హౌ లాంగ్ హీ విల్ డూ ఇట్? హీ విల్ బి టైర్డ్ ఆఫ్ డూయింగ్ ఇట్. టెల్ యూ స్టోరీ. సుబుద్ధి దుర్బుద్ధి స్టోరీ అని ఒక స్టోరీ ఉంది. చిన్నపిల్లలు చెప్తారు ఈ స్టోరీ. ఒక ఊర్లో ఇద్దరు ఉన్నారంట. ఒకటి పేరు దుర్బుద్ధి, ఒకటి పేరు సుబుద్ధి. ఈ దుర్బుద్ధికి ఎప్పుడు ఎవరో ఒకరిని చెడగొట్టడం, కోపం వచ్చేటట్టు చేయటం వాడి పని. సో వీడందరికీ కోపం రప్పించటం, అందరినీ రెచ్చగొట్టడం, గొడవలు పెట్టడం వీడి పని. ఈ సుబుద్ధి ఒకడు ఉన్నాడు. వీడికి ఎప్పుడు కోపం రాదు, ప్రశాంతంగా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళడు, మంచి బుద్ధి కలిగిన వాడు. వీళ్ళందరికీ నది ఒకటి ఉంది, నదిలోకి వెళ్ళి స్నానానికి వెళ్తారు. ఒకరోజు సుబుద్ధి స్నానానికి వెళ్ళాడట. సుబుద్ధి స్నానం చేసి పైకి రాగానే దుర్బుద్ధి వాడి మీద ఇసుక జిమ్ముతూ ఉన్నాడట. అక్కడున్న ఇసుక తీసి జిమ్ముతున్నాడు. పొద్దున మొదలుపెట్టి సాయంత్రం వీళ్ళిద్దరికి ఇదే పని. వీడు స్నానం చేసి రావటం, వీడు ఇసుక జిమ్మటం, మళ్ళీ ఆడ వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఇసుక జిమ్మటం. సుబుద్ధి స్నానం చేసి రాగానే దుర్బుద్ధి ఇసుక జిమ్ముతున్నాడు. ఒకసారి రెండుసార్లు, పొద్దు నుంచి సాయంత్రం వరకు. చివరికి దుర్బుద్ధి కోపం వచ్చి, ఎరా పొద్దున్న నుంచి నీ మీద ఇసుక జిమ్ముతుంటే నీ కోపం రాదారా అన్నాడంట. రే, నువ్వు నాకు కోపం రప్పించాలని అంత గట్టిగా ప్రయత్నం చేస్తే కోపం తెచ్చుకోకూడదని అంత గట్టిగా ప్రయత్నం చేశాను రా అన్నాడంట వీడు. యు గాట్ ఇట్? దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వెన్ హీ స్టార్టింగ్ టు నిన్ను జల్లిస్తున్నాడు అన్నప్పుడు, అరే నువ్వు నన్ను ఎంత జల్లించినా నేను ఎలాగుంటాననే సుబుద్ధి వలె విశ్వాసులు ఉండాలి. వాట్ ఎవర్ మే కమ్ ఇన్ ద లైఫ్, we will stand with the Lord. You know the song, no? I have decided to follow this history of the song. If you wanted to read it, you can go back and read it. So that's what. So దేవుని వాక్యంలో మాట్లాడుతున్నది, సాతాను మిమ్ములను జల్లిస్తాడేమో, దారి మళ్ళిస్తాడేమో, కనుక సాతాను విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఆప్షన్. థర్డ్ లెసన్, he was face the trouble in prayer. The third point he was talking about, verse 10. మూడవది, మేము మీ ముఖము చూసి విశ్వాసములో ఉన్న లోపములను తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లించగలము. తెలుగు ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. నైట్ అండ్ డే ప్రేయింగ్ ఎక్సీడింగ్లీ దట్ వీ మే సీ యువర్ ఫేస్ అండ్ పర్ఫెక్ట్ వాట్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ యువర్ ఫెయిత్. ద ఓన్లీ వే వీ కెన్ డూ ఈస్ టు డౌన్ ఆన్ ద నీస్. ద ఓన్లీ వే that you can withstand this persecution, ట్రబుల్ని ఎదుర్కోవటానికి తెసలోనికే సంఘానికి మాట్లాడుతూ, ఈవెన్ టు ద ఇండివిజువల్స్, ద ఓన్లీ వే ఈజ్ టు నీల్ డౌన్ ఆన్ ద న్యూస్. ఒకసారి కరేజ్ ప్రార్థన చేసిందట. ధైర్యం ఏమని ప్రార్థన చేస్తుంది? ధైర్యం భయంతో ప్రార్థన చేస్తే దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. వాడే ధైర్యవంతుడు, కానీ నేను ధైర్యవంతుని అనుకున్నవాడు ఈ కాంట్ విస్టాండ్ ఎనీవేర్. Fear said a prayer. The fear turned into the courage. Even there is a persecution around it. వాడు జల్లిస్తున్నప్పుడు కూడా you should learn to be on your knees. నీ మోకాళ్ళ మీద ఉండటం నువ్వు నేర్చుకోవాలి. We knew all this experience in the Old New Testament. What happened to Peter? When Peter was in the prison, ఫిలిప్పీలో కదా, ఈయనకి ముందు 16 అధ్యాయం చదివితే అపోస్తల కార్యాల్లో జైల్లో ఉంటే వారిద్దరు ఏం చేశారు? పౌలు శీలలు, దే వర్ సింగింగ్ ప్రైజెస్, ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే గాడ్ హెస్ డన్. ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సిక్యూషన్ వీ కెన్ సీ, వీ కెన్ టాక్ అబౌట్ డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళ జీవితాలలో వీ కెన్ సీ దట్ హౌ దే హ్యాండిల్ ద ట్రబుల్. దే హ్యాండిల్ ద ట్రబుల్ ఆన్ ద నీస్. So they all underwent the persecution. Any church, any individual, when they are undergoing persecution,
శ్రమల గుండా, ట్రబుల్స్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ద ఓన్లీ ఆన్సర్ టు దిస్ ఇస్ టు బీ ఆన్ యువర్ నీస్. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రిస్టియన్ disciple and the non-disciple. Disciple goes on the knees as Jesus went. Non-disciple reads only Bible and leaves it. బైబిల్ చదువుతాడు, 2 మాటలు చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎట్లా అనుకుంటారుగా, ఇందాక చెప్పారు బ్రదర్ మార్టిన్ లూథర్ రిఫార్మేషన్ స్టోరీలో. దిస్ ఈజ్ వాట్ పీపుల్, దే సాటిస్ఫైడ్ బై ఓన్లీ రీడింగ్ ద స్క్రిప్చర్. But here the Bible talking about is kneeling down on the knees. This experience is only thing that can build your spiritual life. నీ ఆత్మీయ జీవితాన్ని బిల్డ్ చేసేది ఇదే. అందువల్ల కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో ఒక మాట అంటాడు, 50:15, ఆపత్కాలమున నేను నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. Call upon me in the day of trouble, I will deliver you and you shall glorify me. సో ఈ సహవాసాన్ని, ప్రభుత్వ సహవాసాన్ని జల్లెడలో ఉన్నప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద లెసన్ దట్ వీ సే, డానియల్ ఎక్స్పీరియన్స్. ఈ డానియల్ ఎక్స్పీరియన్స్ జీవితాన్ని మనకు, ఐ థింక్ మై టైమ్ ఈస్ గోయింగ్ అప్. దెన్ ద థర్డ్ లెసన్ హీ వాస్ టాకింగ్ ఈస్, he was talking about James. యాకోబు తన పత్రిక రాస్తాడు, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. సో దేవుడు తన యొక్క కమ్యూనికేషన్ అంతటిలో హీ నెవర్ మిస్గైడెడ్ పీపుల్. నీతి నిమిత్తమే హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పరుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు పూర్వమున ప్రవక్తలను. ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్ జ్యూస్. ఈ సందర్భంలో ఇక్కడ ఒక మాట అంటాడు, మీరేమంటాడంటే, మీరు 2వ అధ్యాయంలో రాస్తాడు, మీరు యెరూషలేము సంఘము యూదుల వల్ల హింసించబడినట్లు మీరు తెసలోనికలో కూడా హింసింపబడుతున్నారు. వారికున్న అనుభవాన్నే మీరు అనుభవిస్తున్నారు, వారు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇక్కడ అది కంటిన్యూ అవుతుంది. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ అగైన్స్ సంథింగ్ అండ్ విత్ స్టాండింగ్ ద ఫైట్. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఇట్, యు గోయింగ్ టు విత్ స్టాండ్ ద ఫైట్. నిలబడటం నీ పని, దానికి యువర్ వెపన్ ఈజ్ ఓన్లీ ఆన్ యువర్ నీస్. నీ మోకాళ్ళ మీద ఉండి సాతానుని ఎదిరించడానికే దేవుడిని ఎన్నుకున్నాడు. అండ్ ద 4th one he was talking about is our troubles become smaller when we minister others in love. Two aspects: empathy, sympathy. You know these words, no? Sympathy is on myself, empathy is on others. So sympathy, I look for sympathy. నా మీద దయ చూపండి, నేను శ్రమల్లో ఉన్నాను, నన్ను కరుణించండి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, నేను శ్రమల్లో ఉన్నాను. This is about sympathy. And Paul was saying that empathy makes you more stronger. That means feeling the pain of others, trying to understand ఇతరుల యొక్క నొప్పిని, ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకోవడంలోనే there is your spiritual life is more strengthened. That's what it is. Your trouble becomes smaller when you minister to others in love. ఇతరులకు పరిచర్య చేయటం, ఇతరుల విషయంలో శ్రద్ధ చూసుకోవటం నేర్చుకుంటే your small, my pain is nothing, I can help others. So he was talking about empathy here. When you read 12th and 11th verses, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై
ఆ ఎడల మీ ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. See, he's quoting an example. Because we love you, we are growing in love. In spite of the trouble that we are undergoing. జైల్లో పెట్టారు, వెళ్ళిన చోటల్లా తన్నారు, వెళ్ళిపోమన్నారు. That's what is experience, no? Philippi, Berea, Athens, finally Corinth. Not a thing. ఒక్క పోలీసు రా అని పిలిస్తేనే చెమటలు పడతాయి మనకి కదా. ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే లైట్ మీద వేస్తే కార్ పక్క ఆపి చెమటలు పడతా ఉంటాయి. ఏం పట్టుకుంటాడో ఏం వేస్తాడో అని. ఇక్కడ సంగతి చెప్తాను. ఇండియాలో వేరే స్టోరీ అనుకోండి. ఇది ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి, తెలియని దేశానికి వెళ్ళి పోలీస్ వచ్చి ఏంటి నీ సంగతి ఇటురా అంటే వాట్ ఈస్ ద కండిషన్? ఇమాజిన్ దిస్. ఇంత శ్రమను అనుభవిస్తున్న నాకు కూడా నా స్వదేశాన్ని వదిలి నేను అక్కడక్కడ తిరుగుతూ కొరింథీకి వెళ్ళి కూర్చున్న నాకు మీకు పరిచర్య చేస్తూ నేనుంటే, ఈ పరిచర్యలో నా శ్రమ కంటే మీ స్వంత ప్రాంతంలో మీరు పడుతున్న శ్రమ గురించే నాకు బాధ్యత ఎక్కువ ఉంది. సో మై పెయిన్ ఈజ్ నథింగ్ వెన్ ఐ కన్సిడర్ యువర్ పెయిన్, బికాస్ దట్స్ మై మిషన్. దేవుడు ఆ పని కొరకు నన్ను ఎన్నుకున్నాడు, ఆ పని నేను కంప్లీట్ చేయాలి. సో మేము అభివృద్ధి ఎలా మీ విషయంలో ప్రేమ కలిగి అభివృద్ధి పొందుతున్నామో, యు రెప్లికేట్ దిస్ లెసన్ ఇన్ యువర్ చర్చ్. అందువల్ల ప్రతి చర్చ్కి ఇంకొక ఎక్స్టెన్షన్ ఉండాలంటారు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ చర్చ్ హియర్, యూ షుడ్ హ్యావ్ సమ్ అదర్ బ్రాంచ్ వేర్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, కేర్ ఫర్ సమ్ ప్లేస్. సో ఇఫ్ యు గో టు ఆంధ్రాకి వెళ్తే కొన్ని చర్చెస్కి, నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు గివ్ రెఫరెన్స్ చెప్పను కానీ, ఇండియాలో పెద్ద చర్చెస్ అన్నిటికీ, మినిస్ట్రీ చేసే సంఘాలన్నిటికీ కొన్ని చిన్న చిన్న సంఘాలు ఉంటాయి. They don't go there, but they have a concern for the ministry there. సో అక్కడ ఉన్న మినిస్టర్ని పట్టించుకుంటారు, ఆయన యోగక్షేమాలు చూస్తుంటారు, ఆ సంఘం యొక్క అవసరతలన్నీ మీట్ అవుతుంటారు. దిస్ ఈజ్ ఓన్లీ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ లెర్న్ ఎ లెసన్ అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ సంఘానికి ఉండటానికి. సో ఈ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతూ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఈస్, మేము ఎలా మీ ఎడల ప్రేమ కలిగి ప్రవర్తిస్తున్నామో, ఇన్ స్పైట్ ఆఫ్ ద లైఫ్ దట్ వీఆర్ అండర్ గోయింగ్, యూ రెప్లికేట్ దిస్ ఇన్ యువర్ చర్చ్. మీ జీవితాల్లో దీనిని కూడా మీరు అవలంబించండి. సో రీచ్ త్రూ ద ట్రబుల్స్ టు అదర్స్. ఇతరులను మీరు రీచ్ అయ్యేటప్పుడు మీకు శ్రమలు ఉన్నా కానీ ఇతరుల విషయంలో పట్టించుకోవటం నేర్చుకోండి. ఆపోయా నీ సంగతి, ముందు నాది అవనే అంటారు కదా. నీ సంగతి జాలి, ముందు నాకే ఆబాద. తెలుగులో ఒక సామెత చెప్తారు, రోరెల్లి మధ్యలకు మొర్ర పెట్టుకుందంట, నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి అంటాడు ఆయన. బట్ పాల్స్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ దాట్. నేను మధ్యలోనైనా నీ మాట వింటా, రోలు మాట వింటా. నిన్ను ఒక పక్కే వాయిస్తారు, మధ్యలో రెండు పక్కల వాయిస్తారు. అది దానికి అర్థం. మధ్యలో రెండు పక్కల వాయిస్తారు, రోలు ఒక పక్కే వాయిస్తారు. అందువల్ల రోరెల్లి మధ్యకు మొల్ల పెట్టుకుందంట అంటారు కదా. కానీ పౌలు, నేను మధ్యలోనైనా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ కన్సర్న్ ఫర్ యూ. దట్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ టు లెసన్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ అవుట్ ఆఫ్ దో వెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ, మై ట్రబుల్ బికమ్స్ స్మాలర్ టు మీ. And the fifth one, the last one he was talking about is, be patient and be hopeful. The fifth thing he was talking, Paul refused to look troubles only in present tense. సహజంగా ఏంటంటే ప్రజెంట్ టెన్స్లోనే చూస్తాం. ప్రజెంట్ టెన్స్లో చూస్తే ఇట్ లుక్స్ బిగ్గర్ టు అస్. లుక్ ఎట్ ద లాంగ్ రేంజ్. గాడ్ లుక్స్ ఎట్ యూ వెన్ హీ కాల్స్ యూ ఫర్ హిస్ వర్క్. He will not be satisfied for what you are now. He has a greater plans for you and greater responsibilities to be given to you. గొప్ప బాధ్యతలు నీకు ఇవ్వాలని ప్రభు ఈ దినాన్ని నేను ఎన్నుకుంటే, ద ఓన్లీ థింగ్, పీటర్ కూడా దేవుడు చెప్పి, పీటర్ నీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత పెద్ద బాధ్యత ఉంది, సంఘాన్ని కాపాడాలి. యు స్ట్రెంగ్థెన్ యువర్ బ్రదర్స్. బికాస్ యూ హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్, జల్లెడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చిందే, అది వాళ్ళందరినీ బలపరచడానికి ఉపయోగపడుతుంది. హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ స్టూడ్ ఆన్ డే ఆఫ్ పెంటెకోస్ట్, సెడ్,
సోదరులరా నా మాట గంట ప్రసంగం చేశాడు ఆయన. ఎంత బోల్డ్గా చెప్పాడో ప్రసంగం. ఇల్లిటరేట్ వాళ్ళు అదే అంటారు, ఈ చదువు లేని వాళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడ చూసింది అంటారు వాళ్ళు. ఆ నెక్స్ట్ 4వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు. చదువు లేదే వీళ్ళేంటి ఎట్ట మాట్లాడుతున్నారు బోల్డ్గా. ద రీజన్ ఈస్ దట్ when you are called, God has a plan for you. We should always remember this. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నేను ఆఖరిగా ముగిస్తున్నాను. ఈ సేస్ దట్ ఏమంటాడంటే, ప్రభు వచ్చు దినాన ఎక్కడ ఉంటుంది? ప్రభు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తండ్రి అనే దేవుడి ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింద్యముగా స్థిరపరచుటకై. The next verse continues. So in event, the rest of the story will be told when he comes down. You be faithful. You withstand the trouble. జల్లెడలో ఉండటానికి ఇష్టపడు, నిలబడి ఫైల్ గాడ్ గివ్స్ యూ. ఆ అనుభవం నీకు ఇస్తే కుటుంబ జీవితంలో, వర్క్ జీవితంలో ప్రభువు కొరకు నిలబడటానికి ఈ అనుభవాలు నీకు ఇస్తే, యు స్టాండ్ దేర్ and reward will be revealed on the day when he comes. ఆయన వచ్చు దినాన ఇవి నీకు ఇవ్వబడతాయి. ప్రత్యక్షము కావోవు మహిమ ఎదుట. దిస్ ఇస్ అ కామన్ వర్డ్ ఇన్ ద బైబిల్, బజ్ వర్డ్. ప్రత్యక్షము కావోవు మహిమ, ఆన్ ద డే, ఆన్ ద అపాయింటెడ్ డే అని ఉంటుంది బైబిల్లో చాలా చోట్ల. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ అస్. దట్ మీన్స్ స్టిల్ స్టోరీ రిమైన్స్. ఆ దినాన ఇప్పుడు మన బ్రదర్ చెప్తాడని, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే, November 25th, 26th వెడ్డింగ్ డే. ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ విల్ బి టోల్డ్ దేర్. సాక్ష్యం చెప్పాడు ఆయన పేరు, వాట్స్ హిస్ నేమ్? William telling his story, no? He told all the story of wedding. He said the rest of the story will be told on Vaisak. Right? So that's what God is saying, that the story, you undergo all this at the time being, then the rest of your story will be told on the day of ఆయన ప్రత్యక్షమైన రోజున స్టోరీ అంతా చదవబడుతుంది. సరే, నేను ఆఖరిగా ఐ విల్ క్లోజ్ హియర్. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. That's what he says. There is a comparison in it. Whatever I undergo, it's nothing because something going to be happen. The rest of the story is there. Big story is there. Successful story will be. The story concluded on the day. ఈ స్టోరీకి ముగింపు ఎక్కడున్నదంటే వెన్ హీ కమ్స్ డౌన్. ఆయన వచ్చు దినాన, పరిశుద్ధులతో ప్రభు వచ్చు దినాన ఈ స్టోరీకి ముగింపు ఉన్నది. సో Paul is talking about 5. I just complete. I'll conclude what we have discussed. He said, as a church, as an individual, if you are a Christian, expect trouble. Number 1, he said. Second one, refuse Satan because he finds a door in your troubles. Third one, he was talking about face trouble, learn to be on knees when you are in trouble. And the fourth one he was talking is, when you are in trouble, reach others with love and you will overcome it. And finally he says, you wait for conclusion of the story. ఆయన వచ్చు దీని స్టోరీకి ముగింపు వస్తుంది. లెట్స్ లెర్న్ దిస్ అండ్ బీ కరేజియస్. ప్రభు కొరకు నిలబడడానికి ఒకవేళ జల్లించబడుతున్న, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ జల్లెడ అనుభవం మే బీ యూస్ఫుల్ టు సంబడీ టుమారో. పీటర్కి జల్లెడ వల్లే లీడర్ అయ్యాడు. సో జల్లెడ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. పాల్కి ఇట్ వాస్ గుడ్ టు బిల్డింగ్ మెనీ చర్చెస్. 3 మిషనరీ జర్నీస్, ట్రబుల్ ఎవ్రీవేర్. ఎక్కడికి వెళ్ళినా శ్రమలే. అపోస్తల కార్యాలు చదువుతూ ఉంటే లోక ఎంత చక్కగా రాశాడో స్టోరీని. డాక్టర్ కదా, అనుభవం అంతా కోడించి ఆలోచించి వెరీ లాజికల్గా అనలిటికల్గా చక్కగా స్టోరీ నారేట్ చేస్తూ వచ్చాడు ఆయన. దేవుని యొక్క నడిపింపు. సో ఇట్ స్పీక్స్ టు అస్ అ లాట్. సో క్రైస్తవులుగా మన జీవితాల్లో కష్టకాలాలలో ప్రభుతోనే నిలిచి ఉండి ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని గ్రహించే కృప ప్రభు తీర్పు దినం వరకు
నిరీక్షణతో వేచి ఉండే కృప ప్రభు సంఘం అంతటికీ వ్యక్తులకు అనుగ్రహించునుగాక. This is Telugu Bible Radio, streaming the living word of living God.